SoFi స్టాక్ ప్రైస్ $42 by 2030 అని నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను. This is based on 8.5 billion revenue, 23% net profit margin, moderate dilution of shares and a 25 multiple. As of now, SoFi stock $18 ఉంది. So this is more than 2x opportunity. But there are 3 risks with this investment according to me. First risk is delinquencies. SoFi main business lending with personal loans. పర్సనల్ లోన్స్ కి ఎలాంటి కొలేటరల్ ఉండదు కాబట్టి ఎనీ డెలింక్వెన్సీస్ విల్ హిట్ సోఫై హార్డ్. ఇప్పుడున్న మార్కెట్ లో జాబ్ లాసెస్ చాలా అవుతున్నాయి. ఇవి సోఫై డెలింక్వెన్సీస్ ని పెంచితే సోఫై బ్యాంక్రప్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. అంటే సోఫై స్టాక్ జీరోకి వెళ్లే ఛాన్స్ ఉంది. సెకండ్ రిస్క్ ఇస్ రిలేటెడ్ టు కాంపిటీషన్. సో ఫార్ సోఫై ఇస్ గ్రోయింగ్ ఫాస్ట్, బట్ లెండింగ్ సెగ్మెంట్ లో వాళ్ళకి కాంపిటీషన్ పెరుగుతుంది. ఆల్రెడీ దేర్ ఆర్ సెవరల్ స్మాల్ బ్యాంక్స్ లైక్ వారో డూయింగ్ ద సేమ్ థింగ్ యాజ్ సోఫై. In addition, Upstart లాంటి కంపెనీస్ ఆర్ అప్లైయింగ్ ఫర్ బ్యాంకింగ్ లైసెన్స్. ఫినాన్షియల్ సర్వీసెస్ లో రాబిన్హుడ్ చాలా టఫ్ కాంపిటీషన్ ఇస్తుంది. న్యూ ప్రోడక్ట్స్ తో రాబిన్హుడ్ ఇలాగే ఇన్నోవేట్ చేస్తూ పోతే సోఫై కెన్ టేక్ అ బిగ్ హిట్. థర్డ్ రిస్క్ ఇస్ విత్ ఇన్ ద రీసెంట్ షార్ట్ రిపోర్ట్. సోఫై తన ప్రాఫిట్స్ ని బాగా ఇన్ఫ్లేట్ చేసి చూపిస్తుంది. బ్యాడ్ లోన్స్ లో కొన్ని తక్కువ ప్రైస్ కి అమ్మేసి యాక్చువల్ పర్సెంటేజ్ ఆఫ్ బ్యాడ్ లోన్స్ ని తక్కువగా చూపిస్తున్నారని అలిగేషన్స్ వచ్చాయి. వీటికి సోఫై ఎన్కౌంటర్ సరిగ్గా లేదు. SoFi CEO bought shares after this short report, but SoFi CEO wealth తో చూస్తే ఈ ఇన్వెస్ట్మెంట్ పెద్ద అమౌంట్ కాదు. సో ఈ రిస్క్ ని కూడా మనం కేర్ఫుల్ గా ఫాలో అవ్వాలి. Please note, I'm not a financial advisor. Please do your own due diligence before buying stocks. At the time of this recording, I do own shares with SoFi.